హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ నేనైతే బజ్జీ మిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానమాట. మిరపకాయ కారంగా లేకుండా ఉండడానికి నేను ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని తగినంత ఉప్పు వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న బజ్జీ మిరపకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసి 20 నిమిషాలు అలాగే నానబెట్టనివ్వాలన్నమాట. తర్వాత తగినంత శనగపిండి, తగినంత ఉప్పు, తగినంత జీలకర్ర పొడి ఉంటుంది కదా, జీలకర్ర ప్యాకెట్ 5 రూపాయలు అనేసి నేను తీసుకొని వచ్చేసానమాట. దాన్ని బాగా దంచి వేసుకున్నానమాట. వేసుకోవడం వల్ల జీలకర్ర అనేది ఈ మిశ్రమంలో వేసుకోవడం వల్ల మనకి తిన్న తర్వాత అరుగుదల అనేది ఉంటుందన్నమాట. బజ్జీ కూడా క్రిస్పీగా బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట. అందువల్ల నేను ఈ విధంగా అనేది జీలకర్ర, ఉప్పు, తగినంత శనగపిండి మొత్తం తీసుకొనేసి బాగా కలయి పెట్టుకున్నాను అనమాట. బాగా కలుపుకుంటున్నాను. కలిపేసిన తర్వాత ఇంతలో మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. అంటే 2 డేస్గా నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను. అంటే 2 డేస్ ముందు, 2 డేస్ బ్యాక్ మా ఊర్లో ఒక పాప చనిపోయింది, విరువ వేసుకొని చనిపోయింది. కారణం ఏమిటంటే కేవలం వాళ్ళ నాన్న తిట్టాడని. తల్లిదండ్రులు అనేది తిట్టకుండా ఏం ఉండరు, తిడతారు, లేదని చెప్పలేదు. మరి ఈ విధంగా ఈ విధంగా ప్రాణం తీసుకునేస్తే మళ్ళీ వస్తుందా ప్రాణం అనేది? ఒక్కసారి కేర్ఫుల్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎట్లా పోతున్నారు, ఎట్లా వస్తున్నారు, ఏం చేస్తున్నారని ఒక్కసారి ఆలోచన చేయండి. ఉన్నట్టుండి వాళ్ళ మీద అరిచేయద్దండి. ఏదైనా వాళ్ళని కూర్చొని పెట్టుకొని నెమ్మదిగా నిదానంగా వాళ్ళని అడిగి ఏదైనా డిసైడ్ అనేది చేయండి. అంతేగాని పిల్లల్ని ఊరికనే అనవసరంగా అరిచేయడం వల్ల వాళ్ళకి అసలు మనసు అనేది విరిగిపోతుంది. ఫ్రెండ్స్, ఒకసారి అర్థం చేసుకోండి. అందుకని నేను చెప్తున్నాను. ఇది చాలా బాధాకరంగా ఉంది నాకు ఫ్రెండ్స్. ఇప్పుడేమంటే కలిపేసాం కదా ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ నూనె అయితే బాగా మరిగించుకునేసాను. బజ్జీ దాంట్లో వేసుకునేసాను ఫ్రెండ్స్. వేసుకునేసాను. తర్వాత కడాయి పెట్టేసి అంతా మొత్తం వేసుకున్నాను. ఈ విధంగా చేయడం వల్ల అనేది మిరపకాయ బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్లో చూడండి. ఇంకొకటి ఏమంటే, నాకు బజ్జీ వేశాను కదా, నేను వేసిన తర్వాత పిండి అనేది మిగిలిపోయిన తర్వాత ఇంకెక్కడలే అనేసి అనుకుని నేను వేస్ట్ అయిపోతుంది కదా అనేసి వంకాయ తీసుకున్నాను. వంకాయతో కూడా బజ్జీ మిరపకాయ చేద్దామనేసి అనుకున్నాను. అదైతే చాలా క్రిస్పీగా వస్తుందేమనేసి అనుకుంటున్నాను. వచ్చింది కూడా అది నాకు. ఎందుకంటే నేను మొన్న పక్కన ఊరికి వెళ్ళానన్నమాట, పనిగా వెళ్ళానన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు నేనైతే చూశాను, వంకాయతో బజ్జీ చేయడం నేను చూశాను. నేనైతే టేస్ట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకెందుకులే పిండి వేస్ట్ అయిపోయేది అనేసి అనుకొని నేను ఈ వంకాయలు కట్ చేసి పెట్టుకొని అంటే ముందు ఆల్రెడీ నేను ఈ నూనె ఎంత నీళ్ళు ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను కదా, ఆ నీళ్ళల్లోనే వంకాయలు అనేది బాగా నానబెట్టేసాను అనమాట. చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, నేను ఒకసారి చూడండి. నానబెట్టేసుకున్నాను అనమాట. నానబెట్టుకునేసిన తర్వాత అది కూడా 15 మినిట్స్ నానబెట్టేసాను. నానబెట్టడం వల్ల ఆ వంకాయలో ఉండేది ఊగురంతా పోతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ నూనెలోనే ఈ వంకాయలు కూడా నూనె బాగా వేడి చేసుకునేసాను కదా, ఈ పిండిలోని వంకాయలను బాగా కలిపేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది ఆ ముక్కలు అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా 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 బాగా క్రిస్పీగా బాగునింది. నేనైతే ఒకసారి ఇదే ఫస్ట్ నేను ట్రై చేయడము. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకైతే బాగా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు నేను ట్రై చేసి చూస్తున్నాను. ఒకసారి మీకు నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఉల్లగడ్డ కుర్మా అనేది చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి ఈ బజ్జీల్లోకి ఉల్లగడ్డ కుర్మా అనేది చేసుకొని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్.